ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు అయితే కావాలన్నమాట. వీళ్ళకి పార్ట్ టైంగా చేసుకునే అవకాశం ఈ యొక్క జాబ్లో కల్పించడం జరుగుతుంది. నెలకి జీతం 23,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది లేదు, సో ఫీజు అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారికి కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూసి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. పార్ట్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనేసి ఇవ్వడం జరిగింది. కమిషన్ బేస్డ్గా మీరైతే వర్క్ అనేది చేయొచ్చు అనమాట ఈ యొక్క కంపెనీలో. సో చెన్నై, తమిళనాడు, ఇండియాలో ఉంటుందన్నమాట. సో ఇండియాలో, తమిళనాడులో, చెన్నైలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 21 అవర్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో 21 గంటల క్రితమే మీకైతే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే పార్ట్ టైంగా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరు చేయొచ్చు ఈ యొక్క జాబ్ అనేది. సో పార్ట్ టైంగా మీరు వర్క్ చేసుకుంటే లైఫ్ టైం కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి సో ఈ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీ డిస్క్రిప్షన్ అనమాట. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2000లో ఇదైతే ప్రారంభించడం జరిగింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ ద ఆదిత్య బిర్లా గ్రూప్ అండ్ సన్ లైఫ్ ఫైనాన్షియల్ ఇన్ అనేసి ఇవ్వడం జరిగింది. విత్ ఓవరాల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ABSL ranks among the top 7 private life insurance companies in India అనేసి ఇవ్వడం జరిగింది. నౌ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ benchmarks, ABSLI offers a variety of insurance products to meet కస్టమర్ నీడ్స్. సో కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సల్ట్ చేసి మీరైతే ఇన్సూరెన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో రోల్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకైతే దిస్ ఈజ్ ఎ పార్ట్ టైం రిమోట్ రోల్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఏ పార్ట్ టైం రిమోట్ రోల్ యాజ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆన్ ఏ కమిషన్ బేస్డ్ ఎట్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు కమిషన్ బేస్డ్గా ఇక్కడ వర్క్ చేయొచ్చు లైఫ్ ఇన్సూరెన్స్గా. సో అడ్వైజర్ అనమాట. ది రోల్ ఇన్వాల్వ్స్ టేక్స్ టాస్క్ రిలేటెడ్ టు కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సర్వీస్, డీలర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ అండ్ ఇన్వెంటరీ కంట్రోల్. సో మీరైతే ఈ యొక్క జాబ్లో సాటిస్ఫాక్షన్ పొందుతారు. కస్టమర్ ద్వారా సాటిస్ఫాక్షన్ పొందాలి, కస్టమర్ సర్వీస్ అనేది అందించాలి, డీలర్ మేనేజ్మెంట్ అనేది మీరే చేయాలి, అలాగే కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి, అలాగే ఇన్వెంటరీ కంట్రోల్ కూడా మీరే చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డీలర్ మేనేజ్మెంట్ అనమాట. డీలర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెంటరీ కంట్రోల్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. అలాగే నెక్స్ట్ ఎఫెక్టివిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఈజ్ బెనిఫిషియల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ రిమోట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ సేల్స్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ రెగ్యులర్నెస్ అనేసి ఇవ్వడం జరిగింది. గోల్ ఓరియంటెడ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్స్ అనేవి మీకైతే ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్, మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది.
అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుందన్నమాట. సో మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేజీలో మీరు ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.